హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నారాయణపేట జిల్లా ధనవాడ మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడ మండలంలో ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫినిషింగ్ అయితే కాలేదు, గోడల వరకు అయితే వచ్చింది. సో మనం ఇక్కడ చూద్దాం వీళ్ళు ఎట్లా నిర్మించారు, లోపల హాల్ ఎలా ఉంది, బెడ్రూమ్ ఎలా ఉంది, బెడ్రూమ్లో వాష్రూమ్స్ అలాగే కిచెన్, దీనికి మెట్లు ఎక్కడ ఇచ్చారు, ఎట్లా కట్టారు అనేది మనం ఈ మోడల్ హౌస్లో తెలుసుకునే ప్రయత్నం అయితే సో మీరు చూస్తున్నది హాల్, మనకి ఎంట్రెన్స్లోనే హాలు. సో ఇక్కడ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకు దాదాపు ఇక్కడ సింక్ వస్తుంది అనుకుంటా. ఇక్కడ వంటబండ, మనం వాటర్ ఫెసిలిటీస్ ఉంటే ఇక్కడ మనం వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో, కిటికీ. సో ఇది కిచెన్. ఒకవేళ దేవుని రూమ్ ఏర్పాటు చేసుకుంటే వాస్తు ప్రకారం ఇటు దేవుని రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం అనుకున్నట్లు హాలు, ఫస్ట్ ఎంట్రన్స్లోనే హాలు. తర్వాత ఇక్కడ బెడ్రూమ్ చూద్దాం, ఒకసారి బెడ్రూమ్ కూడా చూద్దాము. సో బెడ్రూమ్ కూడా పర్వాలేదు, బాగానే పెద్ద ఉంది. ఒకవేళ మనం ఇక్కడ ఒక మంచం వేసుకున్నా కూడా 50% మంచానికి వెళ్ళిపోయినా ఇంకా 50% ఉంటుంది. సో హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, పర్లేదు, మరీ పెద్దగా లేకపోయినా చిన్నగా లేకున్నా పర్లేదు. అట్లాగే ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు, బెడ్రూమ్లోనే వాష్రూమ్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. అంటే వాష్రూమ్ అంటే పర్లేదు, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సో ఇట్లా ప్రభుత్వం అయితే మోడల్ హౌస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫినిషింగ్ కాలేదు, ఎందుకో గోడల వరకు అయితే కట్టేసి వదిలేశారు. మనం ఇక్కడ ఉదాహరణ చూసుకోవచ్చు. ఎంట్రన్స్లోనే మనకు హాలు, తర్వాత లెఫ్ట్ సైడ్ కిచెను, ఇది బెడ్రూమ్లోనే ఇక్కడ మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకం అమలు చేస్తున్నారు. సో ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయిపోయింది. ప్రొసీడింగ్లు అందుకున్నారు లబ్ధిదారులు, పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి స్టార్ట్ కాకముందు మనకి ఇట్లా మోడల్ హౌజులు అన్ని జిల్లాల్లో అయితే ఏర్పాటు చేశారు. సో ఈ జిల్లాలో మండలంలో అయితే స్లాబ్ వరకు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, ఇల్లు ఫినిషింగ్ అయినా ఇల్లైనా అన్ని ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అయితే ఇలా ఉంటుంది. మెట్లయితే చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ ఇల్లు ఉంటే రైట్ సైడ్ మెట్లు ఇచ్చారు. ఈ మెట్లు చూశారు కదా. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు మెట్ల కింద. ఇట్లా మనం మెట్లు ఎక్కిపోతుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ దీనికి అటాచ్ ఒక వాష్రూమ్ ఇచ్చారు. లోపల బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్, 2 వాష్రూమ్లు, మెట్లు. సో ఇది ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌజు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కట్టుకునే డిజైన్ అయితే ఇదే. సో మనకి ఇంకా ముఖ్యంగా బేస్మెంట్ లెవెల్లో, అంటే మనం ఇల్లు కట్టే ప్లేస్లో అక్కడ రోడ్డుకు హైట్ ఉండాలా ఏందనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. బేస్మెంట్ ఏ లెవెల్లో ఉండాలి, ఎన్ని ఫీట్లు ఉండాలి మనం ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే బేస్మెంట్కు ₹1,00,000. రెండో బిల్ వచ్చేసి ఇదేనండి, ఈ గోడ లెవెల్, చెత్తు లెవెల్ గోడలు అయినాయి కదా, చెత్తు లెవెల్ గోడలు కట్టిన తర్వాత ₹1,00,000. తర్వాత స్లాబ్ పడ్డాక ₹2,00,000. కరెంటు పని, పెయింట్ అన్నీ అయిపోయి ఇంట్లోకి పోయేటప్పుడు ₹1,00,000. ఇట్లా 4 విడతలుగా ₹5,00,000 ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకు తెలుసు. సో ఇది ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌజు. సో పర్లేదు, బాగానే ఉంది. సో చాలామంది ఏంటంటే పెద్దగా కట్టుకుంటుంటే మాకు ఇంతే, ఇది సరిపోదు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక సామాన్యుడికి ఒక పేదకు, నిరుపేదకు, మిడిల్ క్లాస్ కూడా సరిపోయే విధంగా అయితే ఉంది. వాళ్ళకి మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకు, నిరుపేదలకు ఈ ఇల్లు సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంకా ముఖ్యంగా ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. సో లబ్ధిదారులు ఈ పథకాన్ని, ఇండ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకొని గైడ్లైన్స్ ప్రకారం మీ గ్రామాలలో, మీ మండలాల్లో, జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు పత్రాలు అయితే అందించడం జరిగింది. మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, జిల్లాలలో ఈ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, సో ఫ్రెండ్స్ ఇది గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వండి. చాలా మీకు ఇప్పుడు ఇండ్ల పత్రాలు ఇచ్చేటప్పుడు అయితే గైడ్లైన్స్ చెప్పారు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది. సో గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు బేస్మెంట్ లెవెల్ ఎలా నిర్మించుకోవాలి, ముగ్గు వచ్చేటప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఫోటోలు తీయడానికి ఒక బిల్లు, అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ లెవెల్ వచ్చిన తర్వాత 2వ బిల్లు, స్లాబ్ పడ్డాక 3వ బిల్లు అనేది ఎప్పుడెప్పుడు అమౌంట్ వస్తే ఎప్పుడెప్పుడు ఫోటోలు తీయాలి అనేది మీ సెక్రటరీని అడిగి ఫాలో అయ్యి ప్రతి ఒక్కరూ సొంతింటికి అలా నెరవేర్చుకోవాలని ఈ సందర్భం కోరుకుంటూ మరొకసారి
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల ప్రొసీడింగ్లు మంజూరు పత్రాలు పొందిన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు మొదటిసారి మా వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మోనేష్ చారితో బనికెని రాము, ధన్వాడ మండలం.